తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వడ్డికాసులవాడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. ఇక టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది. అలాగే నిన్న శ్రీవారిని 65,392 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇప్పటి వరకు 29,015 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక హుండీ ఆదాయం 4.23 కోట్ల రూపాయలు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇక ఈ నెల 16న శ్రీహరి ఆలయంలో అనిహార ఆస్థానం సాయంత్రం పుష్ప పల్లకిలో మలయప్ప స్వామి దర్శనం ఉండటంతో ఈరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగానే ఈ నెల 15వ తేదీన సిఫార్సు లేఖల స్వీకరణను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. అలాగే తిరుపతి కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో జూలై 18వ తేదీ నుంచి 20 వరకు 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగబోతున్నాయి. ఇక ఇందుకోసం జూలై 17వ తేదీన సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహిస్తామని అర్చకులు వెల్లడించారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు అప్పుడప్పుడు జరుగుతాయి. వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా ఆగమ శాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు జరుపుతారు.